రాయబడుతున్న మాట యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ హెచ్చరిక చేయి. ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా ఉన్నటువంటి యెహెజ్కేలు గారిని దేవుడు పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు నేను ఉన్నాను. వారు ఇప్పుడు రక్షింపబడాలని నేను నిన్ను ఏర్పాటు చేసుకుని నా యొక్క విలువైన మాటలు వారికి తెలియజేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు అనగా ఇప్పుడు క్రైస్తవులు అని మనము ఆ యొక్క పదజాలాలను అర్థం చేసుకోవాలి. రాయబడుతున్న మాట, నరపుత్రుడా, క్రైస్తవులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాటలు ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. హెచ్చరికలు ఎప్పుడు జరిగిస్తారో తెలుసా దేవుని బిడ్డ? హెచ్చరిక ఎప్పుడు జరిగిస్తారు? తల్లిదండ్రులు కూడా పిల్లలను హెచ్చరిస్తారు. ఎప్పుడు హెచ్చరిస్తారు? ఏదో ప్రమాదకరమైన పరిస్థితులు వాటిల్లుతున్నప్పుడు దానిని ముందుగా ఎదిగిన వారు హెచ్చరిక చేస్తారు. ఇప్పుడు యెహెజ్కేలు గారు హెచ్చరిక చేయమని దేవుడు చెబుతూ ఉన్నాడు ఇశ్రాయేలీయులు. అదేవిధంగా ఈ రోజు సంఘములో దేవుడు హెచ్చరించమంటున్నాడు. అంటే హెచ్చరిక పలకబడుతుంది, తెలియపరచబడుతున్నది. ఏదో ప్రమాదం ఉందని మనము గమనించుకోవాలి. దేవుడు గారు అప్పుడప్పుడు వాతావరణ సూచనలు బాగోలేనప్పుడు సముద్రపు తీరమున నివసిస్తున్న వారికి హెచ్చరికలు తెలియజేస్తూ ఉంటారు ప్రభుత్వం. ప్రస్తుతం వాతావరణం కారణంగా, వాయుగుండం కారణంగా మీరు అప్రమత్తం కావాలి అని మొదటి హెచ్చరిక, రెండో హెచ్చరిక, ఇక ఆపై కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటారు. అవసరం బట్టి ఆ ప్రాంతాలను ఖాళీ చేసేమని చెప్పి వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. ఈ రోజు కూడా దేవుడు తన సన్నిధానంలో మాట్లాడుతున్న మాటలు హెచ్చరిక మాటలు. ఎందుకు దేవుడు హెచ్చరిస్తున్నాడు? ఎవరి నిమిత్తము మనకి ప్రమాదము రాబోతుంది. మనలను ఇప్పుడు ప్రమాదంలోనికి నెట్టివేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారు? వాతావరణంలో మార్పులు జరిగినట్లుగా ఆ మార్పులను అనుసరించి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పినట్టుగా ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రభువే ఇప్పుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకు హెచ్చరిక చేయబడుతున్నాడు? ఏదైనా ప్రమాదం ఉందా ఈ భూమి మీద నివసిస్తున్న వారికి, ఈ సముద్రపు ఒడ్డున జీవిస్తున్న వారికి? ఏదైనా ప్రమాదం ఉందా? ఉంది. చాలా భయంకరమైన ప్రమాదం ఉంది. దాని గురించి యోహాను గారు పద్మాసు దీపంలో ఉంది. ఆయన బంధింపబడిన ఆ దీపంలో ఉంది. ప్రభు ఆయనతో మాట్లాడుతున్న మాటలు ఇదిగో గ్రంథములో లిఖితం చేశాడు. ఆ మాటలు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సాహం చేసుకోండి. భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకే సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే తన యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని వాక్యము ద్వారా దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. అపవాది అనే పదం కనపడుతుంది చూడండి. అపవాది, సాతానుడు, నరులకు విరోధి వాడు ఎక్కడున్నాడప్పుడు? ఎక్కడ పడతోయబడ్డాడట? రాయబడుతున్నమాట, అందుచేత పరలోక నివాసులారా ఉచ్చరించుడి. భూమి సముద్రమా, మీకు శ్రమ. భూమి మీద బ్రతికే వారికి శ్రమ ప్రారంభమైంది. పరలోకములో ఉత్సాహము జరపడం మొదలైంది. ఎందుకు ఇక్కడ శ్రమ ఏర్పడుతుంది అంటే అపవాది వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకములో చోటు పోగొట్టుకొని ఈ లోకములోనికి వచ్చాడు. పడద్రోయబడ్డాడు, గెంటి వేయబడ్డాడు. ఎందుకు? పరలోకంలో అతనికి స్థానం లేదు. పరలోకము నుండి వాడు త్రోసి వేయబడ్డాడు అంటే వాడు పరలోకానికి విరోధంగా ఏదో చేసి, ఏదేడు తోటలో నుంచి ఆదాము అవ్వలు గెంటి వేయబడ్డారు. ఏది చేయకుండా గెంటి వేయబడ్డారా? మరణాన్ని తెచ్చుకోవద్దని చెప్పాడు. మరణం తెచ్చుకున్నారు, గెంటి వేయబడ్డారు. దేవునికి మహిమ కలుగుతుంది. సాతానుడికి కూడా అదే చెప్పాడు. మరణానికి తెచ్చుకునే ఆలోచనలు నువ్వు చేయకూడదని చెప్పాడు. చేశాడు, గెంటి వేయబడ్డాడు. జీవము కలిగిన లోకములో నిర్జీవులు ఉండడానికి వీలు లేదు. అందుకని గెంటి వేయబడిన వాడు ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి రాకముందే ఈ లోకములో నరులను నాశనం చేయడానికి ఒక దురాత్మ దిగింది, ఒక అపవిత్రాత్మ దిగింది, ఒక అపవాది దిగాడు. వాడిని
కొంచెమే సమయం ఉన్నది. ఎంత ఉందట సమయం? కొంచెం సమయం. వాడికి కొంచెమే సమయం అని తెలుసుకొని ఏం చేశాడట? బహు క్రోధము గలవాడై ఇదిగో ఈ భూమి మీద వాడు తిరుగుతున్నాడు ప్రతి ప్రాంతంలో. వాడికి సమయము కొద్దిగా తెలుసుకున్నాడట. పరలోకములో ఉన్న వాడికి సమయం ఎక్కువగా ఉంటుంది. పరలోకము నుండి గెంటి వేయబడిన వాడికి సమయము తగ్గిపోతుంది. సమయము తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉన్నవాడు ఎక్కువ కాలం బ్రతకగలడు. అనారోగ్యవంతుడు త్వరగా చచ్చిపోతాడు. అనారోగ్యవంతుడు త్వరగా చచ్చిపోతాడు. వారికి సమయం ఎందుకు తక్కువైపోతుంది తెలుసా? మనమైతే 24 గంటలంటే చాలా ఎక్కువ టైం అంటే అని మనం అనుకుంటాం. కానీ దేవుడు బిడ్డలారా, అంతకు మించిన కాలాలు చూశాడు సాతాను. అంతకు మించిన సమయాన్ని చూశాడు సాతాను. పరలోకములో ఉన్నప్పుడు కాల గతులన్నింటినీ చూశాడు. అక్కడ కాలానికి ప్రారంభం కానీ ముగింపు కానీ ఎక్కడా కనబడలేదు. అక్కడ సమయం చాలా ఎక్కువ, కానీ ఇక్కడ సమయము చాలా తక్కువ. ఈ తక్కువ సమయాన్ని మనం ఎక్కువ సమయం అనుకుంటున్నాం. ఇక్కడ బ్రతికేది చాలా తక్కువ, కానీ పరలోకములో జీవించేది చాలా ఎక్కువ. ఎక్కువ కాలం బ్రతికే సురక్షితమైన జీవితాన్ని ఎవడు కోల్పోయాడు అంటే సాతానుడు. వాడు ఎప్పుడైతే కోల్పోయాడో మరలా అక్కడికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు ఎవరో కాదు, నరుడమైన మనం ఉన్నారు. వారు ఆ లోకానికి వెళ్ళి ఎక్కువ సమయము దేవునితో ఉండే స్థితిని వారికి రాకూడదు అని, వారు కలిగి ఉండకూడదని వాడు ఏం చేశాడు తెలుసా? క్రోధము గలవాడే ఎవరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని వాడు ఏం చేశాడో తెలుసా? దేవుడు నాశనానికి తీసుకువెళ్తుంది. అందుకని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హెచ్చరించు అపవాదికి కొంచెమే సమయం అని వాడు తెలుసుకుని ఏం చేసుకున్నాడట? ఏం చేస్తాం? బహు క్రోధము గలవాడై. ఈ రోజు మనల్ని పాడు చేసే ప్రతి వాడి హృదయం ఎలా ఉంటుందో తెలుసా? బహు క్రోధము. వాడిలో ఉన్న లక్షణాలన్నీ మనలోకి తెచ్చింది. ఈ రోజు మీలో క్రోధం ఉందా? ఈ లక్షణం ఎవరు? సాధారణండి దేవుని సన్నిధిలో ఎవరిని నిలవనీయడు. పరిశుద్ధంగా వాడు బ్రతకనివ్వడు. సత్యమైన లక్షణాలు నేర్చుకునే అవకాశం లేకుండా పాపభరితులుగా వాడు మారుస్తాడు. ఈరోజు ప్రపంచ యాత్ర ఎక్కువగా ఎవరు చేశారో తెలుసా? సాధారణుడు. ప్రపంచ యాత్ర ఏ దేశంలోనైనా మీరు వెళ్ళి చూడండి, వాడి లక్షణం, వాడి కోరిక, వాడి ఆలోచన అన్ని నరులలోనికి వాడు తీసుకుని క్రైస్తవులైన మనకి ఈ మాటలు దేవుడు చేయాలంటే ఇశ్రాయేలీయులు నా ప్రజలు, ప్రత్యేకింపబడిన నా ప్రజలు, పాత నిబంధన గ్రంథంలో. ఈరోజు క్రైస్తవులు ఆయన పిల్లలు ప్రత్యేకింపబడిన వారు. అందుచేత దేవుడు చెబుతున్నాడు, మీ జీవితంలో ఈ కొద్ది కాలంలో అపవాది చేత మీరు శ్రమలను అనుభవించబోతూ ఉన్నారు. అపవాది బహు క్రోధము గలవాడే నా బ్రతుకులను నాశనం చేయడానికి దిగి ఉన్నాడు. వాడు దిగాడు కనుక ఇక్కడికి చాలా మంది రాలేదు. వచ్చారా? రాలేదు. ఎందుకు రాలేకపోయారు? వాడు రాలేవు. వచ్చిన దేవుని మాటలను వినిన వాటిని గ్రహించిన నీ లక్షణాలు మారని అంటే అనువను వాడు నీ జీవితంలో, నా జీవితంలో అడ్డుపడతా. ఎందుకు రాయబడుతున్నమాట ఎబ్రిల్ రాసిన 2వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించండి. దేవుడు మనము మాట్లాడుచున్న ఆ రాబో కాలమున మీరు ఉత్సహించండి అని, పరలోక నివాసుల మీరు ఉత్సహించుడి, ఉత్సాహము జరిపించుకుని అని మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన తన సేవకులుగా దేవుని వలన ఏర్పాటు చేయబడిన దూతలకు లోపరచలేదు. పరలోకము దేవుడు దూతలకు ఇవ్వనన్నాడు. పరలోకం దేవునిది. పరలోకం ఆయన వారసులది. పరలోకం సేవ చేయడానికి ఏర్పాటు చేసిన దూతలది కాదు. పరలోకము ఏర్పాటు చేయబడిన దూతలది కాదు. పరలోకము దేవునిది. పరలోకము ఆయన
వారసుడిది. ఎవరు తెలుసా? వారసులు అనగానే అందరూ వారసులు కాదు. ఎవరైతే పరిశుద్ధతతో జీవించడానికి దినదినము ఇష్టపడతారో వారే దేవుని వారసులు, దేవుని బిడ్డలు అని మనం అర్థం చేసుకోవాలి. అపవాదికి పరలోకంలో చోటు లేదు, అందుకనే భూమి మీద తలతో పెట్టాడు. వాటి వల్ల మనకు అనేకమైన శ్రమలు ఏర్పడుతుంది. ఈ శ్రమలు ఏంటో తెలుసా? దేవుడు వాడు బహు క్రూరుడిగా మారిపోయి వాడు ప్రతి మనిషిని నాశనం చేయడానికి ఏం చేస్తున్నాడో హబక్కూకు గ్రంథాన్ని ఒకసారి మనం చదువుదాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు యొక్కి చిక్కించుకొనిచున్నాడు. వాడు తమ వలతో వారిని కూర్చుకొని సంతోషపడి వాళ్ళకి కూడా పరలోకము లేదని తెలుసుకొని గంతులు వేస్తున్నాడట. వాడికి కొంచెమే సమయం అయిపోయినట్లుగా ఇదిగో వాడి యొక్క ఉచ్చులలో పడిన వారి యొక్క జీవితాలు కూడా కొంచెం కాలం అయిపోయింది. ఎంత ప్రమాదకరం! అమెరికా వాడికి తెలియని అంతర్యుద్ధపు జ్ఞాన సంగతులు బైబిల్ మాత్రమే చెబుతుంది. దేవునికి మహిమ కలుగును. అమెరికా వాడికి తెలియని ప్రపంచంలో ఎవరైతే గొప్పవాడు అనుకుంటున్నాడో ఆ గొప్పవాడు ఎవరికి తెలియని మాటలు బైబిల్ గ్రంథంలో క్రైస్తవులు తెలుసుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నమాట. రాయబడుతున్నమాట, అపవాదికి కొంచెమే సమయం అని వాడు తెలుసుకుని వాడు ఏం చేస్తున్నాడట? గాలము వేస్తున్నాడట. గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఇంకా ఊరులు యొక్కి చిక్కించుకుంటున్నాడు. ఇంకా వల వేస్తూ ఉన్నాడు. వాడి దగ్గర 3 పరికరాలు ఉన్నాయి. వాటి దగ్గర ఉన్నాయో 3 పరికరాలు. మొట్టమొదటిది గాలము, రెండవది వల, ఉరి, మూడవది వల. ఒకటి తప్పించుకుంటే ఇంకో దాన్ని ప్రయోగిస్తున్నాడు, దాన్ని తప్పించుకుంటే ఇంకో దాన్ని ప్రయోగిస్తున్నాడు. ఇలా మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. లాగే కానీ ఏమైందనుకుంటున్నారు? రాయబడుతున్నమాట, వాడు తన వలలో వారిని కూర్చుకుని సంతోషపడి గంతులు వేయించున్నాడు. చెప్పండి, వాడి గాలానికి మనము గుచ్చబడిన వారమే లాగబడుతున్నామా? వాడి వేసిన ఉరిలో చిక్కుకున్నామా? వాడి వేసిన వలలో పట్టబడ్డామా? లేదు. మానవులందరినీ లాగేశాడో లేదో మీ అందరికి ఒక మాట చెప్తాను. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చెప్పండి, ఇప్పుడు లాగాడా లేదా? గాలముతో లాగాడు, ఉరి యొక్కి లాగాడు, వల వేసి పడ్డాడు. దేవుని బిడ్డలారా, గాలము మనము తీసుకుని వెళ్ళి చేపలు పట్టడానికి మనం ఉపయోగిస్తాం. ఉపయోగించేటప్పుడు గాలం లాగిస్తామా? దానికి ఏమైనా ఎరబెడతామా? ఎరబెడతాం. అలాగే ఉరి యొక్కుతారు అప్పుడప్పుడు పక్షులను పట్టుకోవడానికి, చిక్కించుకోవడానికి. ఉరి యొక్కే పరిస్థితులు మనకి తెలుసు, అవునా కదా? అప్పుడప్పుడు పాములను పట్టేవాడు కానీ లేదా జంతువులను పట్టాలనుకున్నవాడు కానీ వాడు ఏం చేస్తాడంటే ఉరులు ఎక్కుతాడు. ఊరికి ఉరి మాత్రమే పెట్టి వెళ్ళిపోతాడా? కాదు. అక్కడ ఏం చేస్తాడంటే ఆ ఊరిలో పడే జంతువులు బట్టి దానికి ఆశకు సంబంధించిన ఎర వేస్తాడు. అప్పుడప్పుడు సముద్రాల్లో చేపలు పట్టడానికి వల వేయడానికి వెళ్తూ ఉంటారు. అక్కడ అప్పుడు ఏం చేస్తారు అనుకుంటున్నారు? చేపలు అంటే వల వేసే ముందు ఏం చేస్తారు అంటే ఎర వేస్తారు. అంటే చేపలు బట్టి, దాని సైజులు బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఏదో ఒక వల వేసి ఆ వలకి, ఆ గాలానికి ఏర్పడతారు. మరి సాధారణుడు కూడా గాలానికి, ఊరికి, వలలో పడడానికి వాడు కూడా నరులందరికీ కూడా ఏర్పడ్డాడు. ఏమన్నా మాట్లాడుతున్నాయా? మానవులందరికీ ఏర్పడ్డాడు. వాడి కొంచెమే సమయము, ఈ కొంచెం సమయంలో మనలను నాశనానికి తీసుకువెళ్ళిపోయాడు. వాడి దగ్గర ఉన్న ఎర్రలు ఎలాంటివి ఉంది సార్? ఆ ఎర్రలు కూడా 3 ఉన్నాయి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఈ లోకములో ఉన్నవాటిని ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన దేవుని ప్రేమ వాడిలో ఉండదు. లోకములో ఉన్నదంతా
సంగతి అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. తండ్రి వలన పుట్టినవి కావు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ 3 ఎలలు వేశాడు. 3 ఆయుధాలు వాడి దగ్గర ఉన్నాయి. 3 ఆయుధాలకు సంబంధించిన ఎలలు కూడా వాడి దగ్గరే ఉన్నాయి. వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. వాడు గాలముల వేయలేదు కదా, ఎల పెట్టి వేసాడట. ఆ ఎల ఏంటో తెలుసా? నేత్రాశ. ఏ ఆశమా? నేత్రాశ. చేప పట్టేయడం ముందు దానికి నచ్చి ఆహారాన్ని పెడతారు. ఈరోజు నేత్రాశలో కూడా వాడి గాలానికి తగిలించిన ఎల. చెప్పండి దేవుని బిడ్డలారా, ఆ గాలం మనం గుచ్చుకుందాలి. ఆ గాలం మనం గుచ్చుకుందాలి. గుచ్చుకోలేదా? గుచ్చుకుంది. చేప సింగిల్కి అంటే దవడలకు ఎలాగైతే గుచ్చుకుందో అలాగే మనకి కూడా ఎల వేసి గుచ్చేసింది. తర్వాత ఉరియప్పాడు. ఆ ఉరియప్పి అక్కడికి మనందరినీ తీసుకుని వెళ్ళడానికి అక్కడ వాడు వేసిన ఎలకి తెలుసా? శరీరాశ. శరీరాశలకు లోనయ్యే ప్రతి వాడు ఊరిలో ఉన్న వాడితో సమానం. నేత్రాశలకు లోనయ్యే ప్రతి వాడు గాలానికి చిక్కివేయబడిన వాడితో సమానం. ఆ తర్వాత వల వేశాడు. ఆ వల ఏంటి తెలుసా? ఆ వలన చోట ఉంటే ఎలాంటి తెలుసా? జీవపు డంబం. గర్వం. జీవపు డంబం. జీవపు డంబం. చెప్పండి దేవుడు బిడ్డలారా, వాడేసిన ఆయుధాలకు, వాడేసిన ఎర్రకు పడగవాడు ఎవరన్నాడు? పడగవాడు. అందరూ త్రోవ తప్పి యాకముగా ఏమైపోయింది? చెడు. దేవుడు బిడ్డలారా, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక ఫోటో తిరుగుతుంది. సోషల్ మీడియాలో ఒక ఫోటో. ఆ ఫోటోలో నిజంగా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, ఆ ఫోటో చెప్పే ముందు ఒక చిన్న సందర్భాన్ని మీకు చెప్తాను. వరంగల్లో ఆ పైన ప్రాంతాలలో నీళ్లు ఎక్కువగా ఉండవు. నీళ్లు ఎక్కువగా చాలా లోతు తవ్వితే తప్ప నీళ్లు పడే అవకాశం అక్కడ ఉండదు. అయితే ఒక రైతు ఏం చేశాడంటే ఒక బోరు బావును తన పొలంలో తవ్వించాడు. బోరు బావు. ఆ బోరు బావు సుమారుగా 200 అడుగుల క్రింద వరకు వేయబడి. 200 అడుగుల క్రింద వరకు వేయబడి. అయినా నీళ్లు పడలేదు. నీళ్లు పడకపోతే మరలా కొంత సొమ్మును సిద్ధపరచుకొని రాబోయే దినాల్లో అక్కడి నుండి ఇంకా లోతుకి తవ్విస్తే ఒకవేళ నీళ్లు పుష్కలంగా దొరికితే ఆ ప్రాంతం అంతా ఏమైపోతుంది? సస్యశ్యామలంగా మారి నా కుటుంబాన్ని జాగ్రత్తగా పెంచి పోషించుకోవచ్చు కదా అని అనుకున్నాడు. ఆ బోరి బావి తీయబడిన తర్వాత దాన్ని మూతను పెట్టి మూత వేసి దాన్ని అలాగే ఉంచాడు. అయితే ఒక రోజు పొలం పనులు చేసుకోవడానికి తల్లి తండ్రి వారికి 2 బిడ్డలు కూడా ఆ పొలం పనులు చేయడం. వారి పొలంలోనే కొద్దిపాటి భూమి లేదు. పొలం పనులు చేసుకున్నప్పుడు పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు కదా. ఆడుకోవడానికి వెళితే ఏం జరిగిందో తెలుసా? అందులో ఒకడు ఆ బోరుబావులో పడిపోయాడు. ఆ బోరుబావు లోతెంతమా? 200 అడుగులకు. బోరుబావులో పడిపోయి మరొక కుమారుడు తండ్రి దగ్గరకు చెప్తున్నాడు, నాన్న నేను తమ్ముడు ఆడుకుంటుంటే తమ్ముడు ఎక్కడ పడిపోయాడు, అక్కడ పడిపోయినట్టు ఎక్కడంటే కుమారుడు ఏం చెప్పలేదు. పరిగెత్తుకొని వచ్చాడు. తండ్రి చూశాడు. గుండె జారిపోయినంత పని. ఏమైందమ్మా? గుండె జారిపోయినంత పని. ఎందుకైంది చెప్పండి? బోరుబాబు ఒకరికి వేశాడు, కానీ బోరుబాబు కాళ్ళు ఆడడం లేదు, చేతులు ఆడడం లేదు, మనసు తలంపులు ఏమీ పరిచయం లేదు. బోరున ఏడ్చి పరిస్థితి దగ్గర తండ్రి హుటా ఉంటుంది పరిగెత్తి ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ చెప్పి ఆయన కలెక్టర్ చెప్తే ఆ కలెక్టర్ ఈ ప్రెసిడెంట్ అందరూ పరిగెత్తుకున్న విషయం ఆధారంతో వచ్చి అక్కడ తవ్వడం ప్రారంభించారు. తవ్వుతుండడం కొలిది లోతులో ఉంది బోరుబాబు. బోరుబాబు తవ్వించినప్పుడు ఇంకా వెళ్ళు నీళ్ళు కావాలి కదా అని అనుకుంటూ తవ్వించారు. ఈరోజు అదే బోరుబాబు ఎవరు ప్రాణాలతో లేడండి. చెప్పడానికి ప్రయత్నించారు. మనిషి ఇది ఎందుకు చెప్తున్నారు అంటే
ఈరోజు మానవులందరినీ కూడా న్యాత్రాసుతో పట్టడే, న్యాత్రాసుతో పట్టాడు. ఆ న్యాత్రాసుకు వేయబడిన, ఆ గాలానికి వేయబడిన ఆ ఎర ఏంటో తెలుసా? ఆ ఎర ఏంటో తెలుసా? మొబైల్ ఫోన్. ఈ రోజండి ప్రతి ఒక్కరు కూడా ఆ పోరి బావులోనికి దిగినట్లుగా మనమందరం కూడా ఇదిగో ఫోన్లోనికి దిగిపోతూ మునిగిపోతూ చచ్చిపోతూ. ఇది నమ్మితే నమ్మండి, నమ్మకపోతే అది మన దురదృష్టకరం. ఇలాంటి ఫోటోలు ఒక ఆయన పోస్ట్ చేశాడు. సెల్ ఫోన్ స్క్రీన్ దగ్గర తెల్లటి స్క్రీన్, ఆ స్క్రీన్ లో ఒక చిన్న బాలుడు 2 చేతులు పట్టుకొని ఆ వేళ్ళే కనబడుతుంది. బోరుబాబులో ఎలాగైతే పూర్తిగా మునిగిపోయి ఒకవేళ చేతుల ఆధారంతో చూసినట్లుగా అలా కనబడుతుంది. ఆ ఫోటో చూడగానే నాకు చాలా భయమేసి కాబట్టి మునిగిపోతున్నాం అనేది, మునిగిపోతున్నాం. బోరుబాబులో పడ్డాం, మొబైల్ అనే న్యాక్లాస్లో పడ్డాం. అది ఎంత అందంగా ఉంటే అంత మంచిదంతా ఉండేది, కానీ అది బోరుబావి అండి. అది ఎన్నో అడుగులు లోతుందో మనకి తెలియదు, మనం దిగిపోతున్నాం. దిగడం లేదా చెప్పండి? ఎవరికండి ఫోన్ చూడాలని ఆశ లేదు చెప్పండి? ఈ లోపం ఫోన్ చూడాలి అని ఆశ లేని వాళ్ళు ఎవరున్నారు? చిన్న బిడ్డలు, అప్పుడే పుట్టిన బిడ్డలు కూడా తల్లిదండ్రులు చూడలేక వాళ్ళకి వేసే ఎడైతే తెలుసా? సెల్ ఫోన్. సెల్ ఫోన్ మనకనేసాడు, మన పిల్లలకి మనం వేరేస్తాం. అందరూ కూడా ఈ డిస్ప్లేలో మునిగిపోతూ ఉన్నాం. నేత్రాశ సాతానుడు వేసిన గాలానికి గుచ్చుకోలేని వాడు ఎవరున్నాడు చెప్పండి? ఎవరున్నాడు చెప్పండి? నలుగురుంటే నలుగురికి 4 సెల్ ఫోన్, నలుగురు ఉంటే 4 సెల్ ఫోన్. ఎవరితో మాట్లాడలేదు, ఎవరికి వాడే మునిగి చచ్చిపోతున్నారు. ఇక దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉపయోగకరంగా లేనందున ఆయన ఇజ్రాయేలీలను హెచ్చరించమన్నట్లుగా ఈరోజు సంఘాన్ని, క్రైస్తవులకు ఈ హెచ్చరిక మాటలు వినిపించుకుంటున్నాడు. దేవునికి భయపడదు చెప్పండి. అప్పుడప్పుడు కొన్ని మాటలు మనకి వినబడుతుంటాయి. ఎంతసేపు అండి ఫేస్బుక్ ఎంత ఫేస్బుక్ అంటే వాడి వేసిన ఎర. అమ్మ ఎంతసేపు వాట్సాప్ లో ఉంటుందండి. అమ్మ వినబడతారు ఇదే మాట, వినబడతారు అస్తమానికి ఫోనేనండి. పగలు ఫోను, రాత్రి ఫోను, ఎక్కడ పడితే అక్కడ ఫోన్. ఇది సాతానుడు మనకి వేసిన ఎర. ఈ ఎర పేరు తెలుసా? నేత్రాశ. నేత్రాశ. ఈరోజు నేత్రాలను ఆనందపరచుకోవాలని ఎంత మందికి ప్రయత్నాలు లేవు చెప్పండి. మనుషులతో ఎవరిని మాట్లాడుతున్నారు? అమ్మతో అమ్మని మాట్లాడేవారు ఉన్నారా? నాన్నతో నాన్నని మాట్లాడేవారు ఉన్నారా? బిడ్డలతో పిల్లలని మాట్లాడేవారు ఉన్నారా? ఎవరితో మాట్లాడలేదు. వాడు కాలం వేశాడు, ఎరపెట్టి వేశాడు, పడ్డవంతే చేపలు. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా, నేను వచ్చిన మనమందరం కూడా దేవుని బిడ్డలనుకుంటున్నాం కాదు. వాడి సంచిలో వేసుకుని సంతోషపడుతున్నాడు. వాడికి చిక్కబడిన చేప లాంటి వాడు. కాదనడానికి నేను కాదు, నేను ఎలాంటి వాడిని కాదు అనడానికి ధైర్యం లేదు. వాడికి తెలుసు ఎవరి వాళ్ళు. ఎవరు తెలుసా? సాతానుడికి తెలుసు. నీకు ఏ ఎర వేస్తే నువ్వు పడతావు వాడికి బాగా తెలుసు. ఎర లోపల కాలం ఉంది. ఆ బలమైన కాలాన్ని ఏర్పాటు చేసింది సాతానుడు. తెలుసా? వాడు క్రూరము కలిగిన వాడే అన్నాడు. బహు క్రోధము కలిగిన వాడే మానవులందరినీ పుచ్చి లాగుతుంది. దేవుడు ఆదాము మరణించడానికి కారణం వాడే, అవు మరణించడానికి కారణం వాడే, ఈ నరులందరూ మరణానికి పోవడానికి కారణం వాడే. మన యొక్క పితరులు చనిపోవడానికి కారణం వాడే, పాపాత్ములుగా జీవించడానికి కారణం వాడే, సాక్షులుగా లేకుండా చావడానికి కారణం వాడే, ఈ బుద్ధిని మార్చింది వాడే, ఈ బతుకును పాడు చేసింది వాడే, పోరి బాబులకి తిప్పింది వాడే, ఊపిరి ఆడకుండా చంపేది కూడా వాడే. ఉందా మనకి జాగ్రత్త? ప్రపంచ ప్రజలకు ఉందా జాగ్రత్త? ఈ ప్రభుత్వానికి ఉందా జాగ్రత్త? ఎవరికి ఉందా జాగ్రత్త? అన్న తండ్రికే జాగ్రత్త లేదు, కన్న తల్లికే జాగ్రత్త లేదు, అన్నదమ్ములకే జాగ్రత్త లేదు, అక్క చెల్లెలకి జాగ్రత్త లేదు. అందరినీ ఏదో ఒక రోజున, ఏదో ఒక క్షణాన వాడి కాలం వేశాడు, లాగేశాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన తెలుసా? ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతికాడు. నశించిన దాన్ని వెతకడానికి ఎందుకు వచ్చాడంటే నాశనం అయిపోయాం. అప్పటికే గొర్రె మందల నుంచి తప్పించుకొని అరణ్య పాలై మృగముల మధ్య తిరుగుతూ వాటికి భయపడి
ఎక్కడో ఒక తుప్పల్లోనో లేకపోతే ముళ్ళలోనో చిక్కి వేయబడి రక్తాలు దారగా కాచబడుతున్న సమయంలో ప్రభువైన దేవుడు ఆ గొర్రెలను ఎలాగైతే విడిపోయిన గొర్రెను కాపాడి తీసుకుని వచ్చాడు, అలాగే మనము సాతాను చేతిలో చిక్కబడితే రక్షించాడు. దేవునికి మహిమకలుగును. రక్షింపబడ్డాం మంచిదే, రక్షింపబడ్డాం మంచిదే. ఆ రక్షణను కొనసాగిస్తున్నాను. చెప్పండి దేవుడు. సాతానుడి దగ్గర 3 ఆయుధాలు ఉన్నాయి. ఒకటి కాలం, ఒకటి ఉరి, ఒకటి బల. ఈ మూడింటికి 3 ఏళ్ళు ఉన్నాయి. నేత్రాశ, శరీరాశ, జీవమున. ఎవరండి పడడం లేదు? మన తాత ముత్తాతలు అందరూ వాటికి పడ్డారు. మనం కూడా కనకాయలు నడుస్తున్నాం. తలకాయ ఉన్న ప్రతి వాడు కూడా తలదిచ్చేశాడు సాతానుడు ముందు. తెలుసా? ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, అందరినీ రాగేశాడు. తిమోతి గారి రాసిన తిమోతి 5వ అధ్యాయం 15వ వచనం. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానుడు వెంబడించే ఫాలోవర్స్. ఎవరు ఫాలోవర్స్ అండి వీళ్ళంతా? సాతాను ఫాలోవర్స్. ఎవరు వీళ్ళంతా? రాయబడుతున్న మాట అదే అధ్యాయంలో 12వ వచనం. వారు క్రీస్తులకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదిలికొని తీర్పు పొందిన వారే. రాయబడుతున్న మాట కొండె గత్తులై అని రాస్తాడు. దేవుడు రాస్తాడా? కొండె గత్తులై తిరుగులాడుచు అంటే కొంతమంది ఎలా మారిపోయారట? కొండెములు చెప్పే స్త్రీలు ఉన్నారు. వారందరూ ఎవరు ఫాలోవర్స్? ఎవరు ఫాలోవర్స్? చెప్పండి దేవుడు బిడ్డలారా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు ఫాలోవర్సా లేకపోతే లోకమందున్న వాళ్ళు ఫాలోవర్స్? కర్ణాటకలో జరిగిన సందర్భాన్ని ఇచ్చారు. ఒక ప్రముఖ హీరో, అతని పేరు నేను తెలియజేయలేకపోతూ ఉన్నాను, కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన న్యూస్ ఏంటంటే ఒక ప్రముఖ హీరో తనని అభిమానించిన అభిమానిని తానే చంపించాడు. ఇప్పుడు ఆ హీరో కటకటాలు జరిగిన సందర్భం ఏంటి తెలుసా? ఆ హీరోకి మ్యారేజ్ అయింది. అయితే కొన్నాళ్ళ సంవత్సరాల తర్వాత అతని మనసు తప్పుదారిన పట్టింది. ఈ భార్యను తొలగించుకోవాలని ప్రయత్నించాడు. అయితే ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత వాడికి కొన్ని మాటలు చెప్పాక మరలా తన భార్యను దగ్గర చేర్చుకుని జీవితాన్ని కొనసాగిస్తున్న రోజులలో మరలా ఒక అమ్మాయి పరిచయం అయితే ఆ అమ్మాయితో సహజీవనం జరిగిస్తూ తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంటే నా అభిమాని హీరోకి ఈమె వల్ల అనేకమైన తలపులు వస్తున్నాయని ఎరిగి ఎవరట? తన అభిమాని హీరోకి ఎవరైతే ఇప్పుడు పరిచయస్తురాలుగా ఉన్నదో ఈమె వలన నా హీరో మ్యారేజ్ అంతా డ్యామేజ్ అవుతుందని ఏం చేశాడు తెలుసా? ఏ వ్యక్తి వల్ల అయితే అతని హీరో యొక్క నామము దెబ్బతింటుందో అది పాడు చేసుకుని ఆ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ తీసుకుని అసభ్యకరమైన మాటలు అనగా నీకు మంచితనము లేదా ఒక సంసారాన్ని పాడు చేయకూడదనే ఆలోచన లేదా అంటూ అనేకమైన మెసేజ్లు తన క్యారెక్టర్ని భంగపరుస్తూ హేళన చేస్తూ మెసేజ్లు పంపాడు. ఈ మెసేజ్లు కాస్త ఆవిడ చదివి ఇప్పుడు ఎవరు చెప్పింది? తన పార్ట్నర్ చెప్పింది. ఈ పార్ట్నర్ ఎవరు? ఇతని యొక్క అభిమాన హీరో. ఏం చేశాడు తెలుసా? రాత్రికి రాత్రి అతను సేవ చేశాడు. ఆ తర్వాత మరణించిన తర్వాత 4-5 రోజుల తర్వాత ఆ శవం వెతికి ఆ యొక్క మరణానికి కారణం ఏంటో కానీ ఇప్పుడు చెప్పండి. ఇతడు మరణించిన వాడు ఎవరు ఫాలోవర్? సినిమా హీరో ఫాలోవర్. మన సంఘంలోను ప్రతి పేటలోను ప్రతి ఇంటిలోను ఈ ఫాలోవర్స్ ఉన్నారా లేదు? ఎవరిని ఫాలో? అమ్మని ఫాలో అవడు, నాన్నని కూడా ఫాలో అవడు. మరి ఎవరిని ఫాలో అవుతాడు? వాడిని చంపేవాడిని ఫాలో అవుతాడు. వాడిని చంపేవాడు బాగుండాలనుకుంటాడు. అదే కదా జరిగింది. ఈ రోజు ఫ్లెక్సీ కడతారు, పుట్టురోజు చెప్తారు. ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? వాళ్ళకి సంఘంలో ఇంత అంతా ఉండదు. అదంతా ఒకనాటి మరణం కొరకని ఎంతమందికి తెలుసు? నా అభిమాని హీరో బాగుండాలి కదా అనుకున్నాడు. ఎవరు చచ్చిపోయాడు? ఎవరు చెప్పాడు? అభిమాని చెప్పాడు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరైతే అభిమానిగా ఉన్నాడు, ఆ అభిమానానికి కారణమైన వాడే అభిమానించాడు. ఈ రోజు దేవుడు లోకంలో ఉన్న ప్రతి హీరో ప్రతి అభిమానిని చంపేవాడే. మానసికంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో వాళ్ళు చంపేవారే. వాళ్ళ అభిమానిని అభిమానించి పరలోకి వెళ్ళినట్లు ఒక్కడిని చూపించరు. వాళ్ళ వ్యక్తిని నమ్మి నీతిమంతులు అయ్యారని ఒక్కడిని చూపించరు. వాళ్ళే నీతిమంతులు కాదు. సగం సగం కొట్టేసుకునే డ్యాన్స్, చిరిగిపోయిన ప్యాంట్లు, చిరిగిపోయిన వస్త్రాలు,
ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వస్త్రాలు ఇప్పుకొని నీచంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా. ఆడదని లేదు, మగాడని లేదు, పనికి మాలిన మాటలు మాట్లాడే దుర్మార్గులు వీళ్ళంతా. దేవుని బిడ్డ వీళ్ళకి ఫాలోవర్స్ అక్క చెల్లెలు అన్నదమ్ములు అనేది ఏది లేదు దేవుని బిడ్డ. ఒక స్త్రీలకు కూడా స్త్రీలు ఫాలోవర్స్ ఉన్నారు, పురుషులు ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ సమాజం అంటే చెప్పండి. క్రైస్తవ కుటుంబాలలో కూడా సినిమా హీరోని, సీరియల్లో ఉన్న యాక్టర్స్ ని ఇష్టపడని వారి గురించి ప్రోత్సాహకరంగా ఉండలేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. సాతానుని రాయబడుతుంది. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి, ఏ త్రోవ నుండి? క్రీస్తు త్రోవ నుండి తొలగిపోయి ఎవరి ఫాలోవర్స్ అయిపోయారట? ఆ సినిమా హీరో ఫాలోవర్స్. సినిమా హీరో సాధారణ గాలం దేవుడు. వీళ్ళందరూ ఏమనుకుంటారు? సంఘ బట్టలతో మన సెల్ ఫోన్ లో కొత్త వీళ్ళందరూ ఏమనుకుంటారు? సాధారణ గాలానికి వేసి ఎరలేదంట. అందుకే వాళ్ళ వస్త్రాలు ఉంటాం, వాళ్ళ క్యారెక్టర్ ఉండదు. ఈరోజు మనుషులను ఆకర్షించడానికి గుడ్డలని పెద్దదని రోడ్డు మీద కుక్కలు ఆహార పదార్థాలు దొరికితే ఎలాగైతే నాగి బయటెట్టుకొని అరుచుకుంటూ సొంత మార్చుకుంటూ ఎలాగైతే అందరూ అలాగున్నారు. పురుషులు కానీ స్త్రీలు కానీ దరిద్రం ఈ లోకం ఇంత భయంకరంగా ఉన్న ఎవరు కూడా మార్పు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఉత్తముడు లాగా ప్రవర్తిస్తున్నారు. ఇశ్రాయేలు పాడిపోయారని హెచ్కేల్ చెప్తున్నాడు. క్రైస్తవుల పరిస్థితి బాగోలేదని హెచ్చరించమని క్రీస్తు సంఘం ద్వారా ఈ రోజు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ చెప్పండి. ఈరోజు నువ్వు ఎవరు ఫాలోవర్గా ఉన్నావు? సిగ్గు లేదు నువ్వు ఎవరు ఫాలోవర్గా చెప్పుకుంటున్నావు అంటే దేవుని సంఘానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని పనికి మారిన వ్యక్తులను నువ్వు మాట్లాడుతూ వారి ఫాలోవర్ని చెప్పుకోవడానికి సిగ్గు. రోడ్డు మీద తిరిగే కుక్కరికే ఉంటుందండి సిగ్గు. ఒక్కొక్కదా సిగ్గు చెప్పండి. దేవుడు బిడ్డలారా హెచ్చరించుంటున్నాడు దేవుడు. హెచ్చరించు సంఘాన్ని హెచ్చరించు. సాధారణ బహు క్రోధం కలిగిన వాడే ప్రతి ఒక్కరిని గుచ్చి లాగుతున్నాడు. వాడి గాలు వేశాడు, ఊరి వేశాడు, ప్రతి దానికి ఎరపెట్టాడు. నేత్రాశని ఎరపెట్టాడు, వాడు శరీరాశని ఎరపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా ఎందులో చిక్కుకున్నా మనం చచ్చిపోతాం. మన బ్రతకం పోరి బాబులో పడిపోయిన వారితో సమానం.